పేదల గుండెకు సప్పుడువే. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లి గ్రామంలో అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు సెంట్రల్ జోన్ డివిజన్ కమిటీ సెక్రటరీ ఆత్రం లచ్చన్న నివాసాన్ని పోలీసులు సందర్శించారు. లచ్చన్న కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి వారి జీవనోపాధి సాగుతున్న తీరు, అదేవిధంగా కుటుంబ నేపథ్యం, ఇక ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నిత్యావసర సరుకులను అందజేశారు. కాలం చెల్లిన సిద్ధాంతాలతో మావోయిస్టు పార్టీకి మనుగడ లేకుండా పోయిందని, అజ్ఞాతంలో ఉన్న ఆత్రం లచ్చన్న జనజీవన స్రవంతిలోకి వస్తే ప్రభుత్వం తరపున అండగా ఉండి సహకరిస్తామని సీఐ తెలిపారు. పని పోతున్నా ఇద్దరే ఉంటారా ఇంట్లో? రేషన్ కార్డు ఉన్నదా అమ్మా? రేషన్ కార్డు ఉన్నదా? సరుకులు వస్తున్నాయా? రేషన్ కార్డు సరుకులు వస్తున్నాయా? బియ్యం లైన్ వస్తున్నాయా? ఇబ్బందులు ఉన్నాయమ్మా? ఇంకా ఇబ్బందులు ఉన్నాయా? చూద్దాం, గవర్నమెంట్ నుంచి ఏమేమి రావాలో మీకు మేము ఆలోచించి మీరు ఒకవేళ ఇంటికి కూడా ఎలిజిబిలిటీ ఉంటే ఈ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఒక ఇల్లు కూడా గవర్నమెంట్ తరఫున శాంక్షన్ అయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. మా ఆఫీసర్స్ కూడా చెప్తాము, సిపి సార్కి, డీసీపీ సార్కి చెప్పేసి కలెక్టర్ గారితో మాట్లాడిపించి ఏదైనా మీకు అవకాశం ఉంటే ఇల్లు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఓకేనా? సరే, ఈరోజు పారుపల్లి గ్రామంలో ఆత్రం లచ్చన్న అండర్ గ్రౌండ్లో ఉన్న మావోయిస్టు అజ్ఞాతంలో ఉన్న వ్యక్తి యొక్క ఇంటికి రావడం జరిగింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ వదిన గారు, వాళ్ళ అన్న కొడుకు, వాళ్ళిద్దరూ ఉంటారు ఇక్కడ. సో ఈ రిలేటివ్స్కి మనము ఆర్థిక సహాయము, అదేవిధంగా కొంత నిత్యావసర సరుకులు వాళ్ళకు ఇచ్చేసి ఈ ప్రోగ్రాం ద్వారా ఆత్రం లచ్చన్న ఎవరైతే అజ్ఞాతంలో ఉన్నారో, మావోయిస్ట్ అజ్ఞాతంలో ఉన్నారో ఆ వ్యక్తికి అప్పీల్ చేయడం జరుగుతూ ఉన్నది. మీరు ఇప్పుడు పరిస్థితులకు అనుగుణంగా మీరు వెంటనే ప్రభుత్వానికి లొంగిపోయి మీరు జనజీవన స్రవంతిలో కలవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు వారి రిలేటివ్ అయిన వాళ్ళ వదిన గారు, అన్న కొడుకు వాళ్ళకి రేషన్, నెలకు సరిపడా రేషన్, ఒక బియ్యం బస్తా, అదేవిధంగా నిత్యావసర సరుకులు, తర్వాత తనకు బట్టలు పెట్టడం జరిగింది. ఈ విధంగా కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా మా గౌరవ సిపి గారు, రామగుండం సిపి గారు శ్రీ అంబర్ కిషోర్ జా IPS గారి ఉత్తర్వుల ప్రకారం ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతూ ఉన్నది.